హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గంగారాజ్ స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము ఉగాది ఒక విశిష్టత ఏంటి అని తెలుసుకున్నాం. బట్ రోజు మనము ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ బ్రాహ్మణ్య ముహూర్తం అంటారు. బ్రాహ్మణ్య ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. అంటే నూనె అంటుకొని అభ్యంగ స్నానం చేయడం వల్ల మనలో ఉండే అలక్ష్మి తొలగి మనకు లక్ష్మి అంటే ఆరోగ్యము, సంపదలు అన్నీ బాగానే ఉంటాయి. అదేవిధంగా పట్టు వస్త్రాలు కట్టాలి. పట్టు వస్త్రం కట్టడంతో మన పట్టు వస్త్రాల్లో దేవతలు ఉంటాయంట, అది శాస్త్రం చెప్పింది. ఇంకా ఉగాది పచ్చడి, మామిడి పండు, పులుపు, వేప. అంటే ఈ వేప అనేది ఈ చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైంలో అది వేప చిక్కుడు వస్తుంది. అది మనకు వేప అంటే చేదు. ఆ చేదు కూడా మనకు చాలా ఆరోగ్యమైనది. అది మనం పచ్చళ్ళలో యాడ్ చేసుకో అంటే నేచరే, ప్రకృతి మనకి ఇస్తుంది. మనకేం కావాలో అనేది వాటర్ అంటే మనకు అమృతంతో సమానం. ఎందుకంటే మన ప్రాణం నిలంటే పంచభూతాల్లో ఒకటైన నీరు. ఆ నీరు కూడా మనకు అమృతంతో సమానం. నీరు మనక బెల్లం కూడా మన ఇంట్లో నిలువ ఉంచుకుంటాం. మన ఇంట్లో నిలువ ఉంచుకుని ఏదైనా కూడా అది మనకు సంపద, అది లక్ష్మి. దాని కూడా యాడ్ చేసుకుంటాం. మనగా చింతపులుసు అంటే మనం డైలీ వాడుకుంటాం. పులుపు అన్నీ కలిపి ఆ రోజు మన దేవునికి, కులదైవానికి దేవునిలో ప్రసాదం నివేదన చేసి అర్లీ మార్నింగ్ బ్రహ్మవంతంలో సేవించడం వల్ల మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధమైన వంటి ఒక అమృతం. రెండవది చేసి మనం భగవంతుని ఆచరించాలి. గోమాతకి పూజ చేయాలి. తర్వాత గోమాతలో సకల దేవతలు ఉంటారంట, అది మన శాస్త్రం చెప్తుంది. గోమాతకి పూజ చేయాలి. తర్వాత మన జాతకం చూసుకోవాలి. జాతకం చూసుకొని అన్ని గ్రహాలకి అధిపతి ఈశ్వరుడు విష్ణువు. అంటే శివకేశవులు ఒకటే అనే భావంతో శివాలయం వెంకటేశ్వర గుడికి పోయి మంచిగా ముక్కి హ్యాపీగా ఆ రోజు మన కల్చర్, మన సాంప్రదాయాలు పాటించాలి. ఆ రోజు చాలా ముఖ్యంగా పాటించాలి. రెండోది మన కులదైవానికి మనం పూజ విధానాలు చేయాలి బాగా. ఇలా చేయడం వల్ల మనకు ఒక సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. టు విష్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. జై హింద్, జై భారత్.